ఈ డబ్బులు తనకివ్వు. తీసుకోండి సార్. డ్రాప్ చేసింది నేను, వచ్చింది మీరు. అదేదో మీ చేత్తోనే ఇయ్యచ్చు కదా. తీసుకో. హలో, 100 తీసి లోపల పెట్టుకున్నావు. అప్పు ఇవ్వము అని చెప్పాను కదా. అప్పివ్వమని ఎవడు చెప్పుండాడు? ఇస్తానుండు. అలాంటి భర్తని పొందినందుకు మాత్రం నీ విషయంలో నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నిజంగా అలాంటి భర్తను నేను ఎప్పుడూ చూడలేదు. ఒక భార్య గురించి ఒక భర్త ఎంత గొప్పగా ఆలోచించగలడా అని ఆ అబ్బాయిని చూశాకే నాకు అనిపించిందమ్మా. భార్య గొప్పది కావాలి అని కోరుకునే మగాళ్ళు చాలా అరుదుగా మాత్రమే ఉంటారమ్మా. నీ భర్త అలాంటి వాళ్ళల్లో ఒక మెట్టు పైనే ఉంటాడు. ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటేనే అలాంటి భర్త లభిస్తాడు. ఏమండి ఏమండి, బాలాజీ నగర్ వస్తారా? కూర్చోండి. నన్నే మెప్పించి నీతో ఎగ్జామ్స్ రాయించడానికి ఒప్పించాడు అంటే వాడు మామూలుడు కాదమ్మా. ఇవెందుకు తీసుకొచ్చావు ఇప్పుడు? ఒకప్పుడు నా వల్లే కదా పాప నీ చదువు ఆగిపోయి ఉండదు. ఓ పాప, నువ్వు ఇక ఏ పనులు చేయాల్సిన పని లేదు. బాగా చదువుకో అంతే. పని చేయకపోతే ఎలా? అరే నేనున్నాను కదా పాప. ఇంటి పనులు, వంట పనులు అన్నీ నేను చూసుకుంటున్నాను. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు.